కడప విమానాశ్రయానికి సంబంధించి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతా ఉంది. ఏంటంటే ఈ పైలట్లకు సంబంధించిన శిక్షణా తరగతులు అలాగే వాళ్ళకి ట్రైనింగ్ అన్నీ కూడా కడప ఎయిర్పోర్ట్లో ఇచ్చేదానికి అన్ని అనుమతులు కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 11 సెంటర్లను తీసుకుంటే అందులో కడప విమానాశ్రయం సెలెక్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక కడప మాత్రమే దీనికి సెలెక్ట్ అయింది. ఇందులోనే 2 దీనికి శిక్షణా తరగతులకు సంబంధించిన సెంటర్లు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ నెల 21వ తారీఖు నుంచి దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతూ ఉంది. ఓవరాల్గా ఈ కడప విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే రెగ్యులర్గా సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పైలట్కి సంబంధించిన శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడికి రావడం అనేది గొప్ప హర్షించదగ్గ విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న కాలంలో పైలట్ల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెరుగుతున్న జనాభా దృష్ట్యా అలాగే విమానాల సంఖ్య కూడా దాదాపు ఏడాదికి 1000 నుంచి 1500 విమానాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందంట. దానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా కొత్త పైలట్లను తయారు చేసుకోవాలి కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఒక 11 సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 11 సెంటర్లో మన రాష్ట్రానికి సంబంధించి కడప ఎంపిక కావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. దట్టు ఇక్కడ 2 శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు అనుమతులు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు అంతా కూడా వాళ్ళు 21వ తారీఖు ఇక్కడికి రావడం, దానికి సంబంధించి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడ వాళ్ళకి స్థలము అలాట్ చేస్తారు, దానికి సంబంధించిన వసతులు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించిన వెసులుబాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా చూసుకొని ఒక ఏడాదిలోపు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు అయితే తీసుకున్న క్రమం అయితే కనబడతా ఉంది. దీనివల్ల ఏంటంటే రానున్న కాలంలో పైలట్ల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా విమానాల సంఖ్య మనం అనుకున్నాం ఇందాకే దాదాపు 1000 నుంచి 1500 వరకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా 1000-1500 మంది పైలట్ల అవసరం అయితే ఉంటుంది. దట్టు అంటే 1:2 కావాలన్నమాట. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పైలట్ల అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన శిక్షణా తరగతులు అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కడప విమానాశ్రయంలో ఈ పూర్తి స్థాయిలో అనుమతులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ 2 ట్రైనింగ్ సెంటర్లు కనుక ఇక్కడ ఏర్పాటు అయితే వీళ్ళకి ఏదైతే పైలట్లు శిక్షణ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించిన పూర్తి వసతులు కూడా కల్పించేదానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి లోపలే భూమి కూడా అలాట్ చేస్తానంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా త్వరితగతిన ఇది కనుక ప్రారంభమైతే రానున్న కాలంలో కడప విమానాశ్రయం ఒక చారిత్రక పుటల్లో నిలిచిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే చిన్న విమానాశ్రయాలు ఉంటాయో వాటిని ఎంచుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద విమానాశ్రయాల్లో అయితే రెగ్యులర్గా విమానాల రాకపోకలు అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఇది చిన్న విమానాశ్రయాలు అయితే కొంచెం విమానాల రాకపోకలు తక్కువ టైం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా వీటిని ఎంచుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక పైలట్కి ఒక శిక్షణ పొందాలంటే దాదాపు అతను సర్టిఫికేట్ పొందాలి అంటే 100 అవర్స్ అలాగా ఉండాలి అని చెప్పేసి కూడా ఏదో నియమ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఒక పైలట్ తన శిక్షణను పూర్తి చేసే లోపు ఇటు 100 అవర్స్ దాదాపు 100 గంటలు సమయం పైలట్ అతను తన శిక్షణ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 100 గంటలు పూర్తి చేయాలంటే ఉన్న ఏదైతే ఈ కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ సమయము పెద్ద విమానాశ్రయాల్లో సరిపోదు కాబట్టి చిన్న విమానాశ్రయాలను కనుక ఇందులో ఎంచుకుంటే ఇక్కడ రాకపోకలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇచ్చే దాని క్రమం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా చిన్న విమానాశ్రయాలను ఇందులో ఎంచుకోవడం జరిగింది. ఆ ఎంచుకునే క్రమంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని దీంట్లోకి తీసుకున్నారు. అందులోనే ఇప్పుడు 2 శిక్షణా తరగతులు ఉన్నాయి కాబట్టి వచ్చే ఏదైతే పైలట్ కోర్స్ నేర్చుకునే విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోండి. ముఖ్యంగా దట్టు మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకి ఇది ఒక సదవకాశము. ఇక్కడ కనుక వీళ్ళు +2 లేదా ఎనీ డిగ్రీ అని చెప్పేసి అంటున్నారు. ఈ 2 ఎనీ డిగ్రీ అయితే కనుక మొత్తం చాలామంది డిగ్రీ చదివిన విద్యార్థులందరూ కూడా పైలట్ కోర్సులు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ శిక్షణ ఇవ్వడంతో పాటు దాదాపు రానున్న కాలంలో మంచి ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కడప ఈ ఏదైతే పైలట్ శిక్షణా కేంద్రంగా ఏర్పాటైందో దీని అందరి మీద కూడా చాలామంది విద్యార్థులు ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇంకొక 1 ఇయర్లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా పూర్తవుతుంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ పైలట్ శిక్షణా కేంద్రానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయి కాబట్టి మరొక ఏడాది కాలంలో ఇదైతే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం కనబడతా ఉంది.